Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. కేంద్ర ప్రభుత్వం వద్ద విశేష పలుకుబడి ఉన్న వారిలో వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఒకరు. ఆయన తన పలుకుబడిని పార్టీ కోసం వాడేవారు. అయితే వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయన కేంద్ర బీజేపీ పెద్దలతో మరింతగా టచ్లోకి వచ్చారని టాకు. ఆయన చూపు గవర్నర్ పదవి మీద ఉంది అని ఢిల్లీ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి వైసీపీ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. అలాంటి విజయసాయిరెడ్డిని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. పైగా ఆయనకి ఇచ్చిన ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. సొంత పార్టీ వారు ప్రత్యర్థి టీడీపీతో కలిసి పనిన ఈ ప్లాన్లో విజయసాయిరెడ్డిని కార్నర్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలో ఒకనాడు నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి తరువాత కాలంలో మాత్రం తగ్గినట్లే కనిపించారు. ఇక ఎన్నికల వేళ ఆయన నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నుంచి ఆయన ఎక్కువగా ఢిల్లీ, హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ మధ్యన ఢిల్లీలో వైసీపీ ధర్నాలో కనిపించారు. ఆయన తాడేపల్లికి రావడం కూడా తగ్గించారు అన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క వార్త అయితే జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతుంది. విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల పట్ల విరక్తిని పెంచుకున్నారు అన్నదే ఆ వార్త. ఆయన రాజ్భవన్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు అని టాక్. విజయసాయిరెడ్డి అందుకే కేంద్ర పెద్దలతో బాగా టచ్లోకి వస్తున్నారు అని వినిపిస్తోంది. ఆ మధ్యన వరుసగా 2 సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఆయన కలవడం వెనుక కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ ఎటు ఓటమి పాలైంది. 5 ఏళ్ల తర్వాత ఎవరి రాజకీయ జాతకం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. దాంతో పాటుగా విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి తనదైన కొత్త జీవితం గడపాలని అనుకుంటున్నారంట. నిజానికి చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం ఇంకా 4 ఏళ్లకు పైగా ఉంది. ఆయన 2022లో రెండో మారి ఎన్నికయ్యారు. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తే ఏపీలో ఖాళీ అయ్యే ఆ సీటుని బీజేపీ నుంచి కీలక నేత ఒకరికి ఇప్పించుకోవచ్చు అన్నది కమలనాథుల ఆలోచనగానూ ఉందంట. దాంతో విజయసాయిరెడ్డి కూడా తనకు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవి ఇస్తే బాగానే ఉంటుంది అని భావిస్తున్నారంట. ఆయన వైసీపీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ నాయకుడు పదవి నుంచి కూడా తప్పించబడ్డారు. ఆయన రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్గానే ఉంటున్నారు. దాంతో విజయసాయిరెడ్డి ఎవరిని నొప్పించకుండా తన దారిలో తాను వెళ్లాలని చూస్తున్నారు అని టాకు. మరి ఈ పుకార్లు కనుక నిజమైతే విజయసాయిరెడ్డి అత్యంత కీలకమైన పదవి అయిన గవర్నర్ అవుతారు అని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వానికి దూరంగానే కాదు, టోటల్ రాజకీయాలకే దూరంగా ఉంటూ గవర్నర్గా తన రాజకీయ చర్మాంకాన్ని గడిపేయాలని ఆయన చూస్తున్నారు అని సన్నిహితులు చెబుతున్నమాట. మరి అదే వాస్తవం అనుకుంటే విజయసాయిరెడ్డి వంటి నేత లేకుండా వైసీపీని ఊహించడం బహు కష్టంగా ఉంటుంది.